హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి టేబుల్స్ ట్రిక్. మన ఛానల్ ఎవరంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా అలాగే లైక్ కూడా చేయండి, కంపల్సరీగా కామెంట్ కూడా చేయండి. సరే, మీకు 1 to 10 టేబుల్స్ వస్తే చాలండి. 100 టేబుల్స్ ఈజీగా చేయొచ్చు అనమాట. మనకి ఇలా ఇచ్చినప్పుడు 59 టేబుల్తో చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో నేను సింపుల్గా చెప్తాను చూడండి. మీకు 1 to 10 టేబుల్స్ వస్తే చాలు, 100 టేబుల్స్ ఈజీగా చేయొచ్చు అనమాట. 5 సెకండ్స్లో మీరు ఈజీగా చేయొచ్చు. ఆ ట్రిక్ కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు 9 టేబుల్ చెప్తాను చూడండి. టేబుల్ ట్రిక్స్ ఇప్పుడు ఇవి ఉన్నాయా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 0 నుంచి నెంబర్స్ వేసుకుంటూ వెళ్ళిపోండి. 0 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడి నుంచి 0 1 2 3 4 5 6 7 8 9 వచ్చిందండి. చూడండి, 9 1 9 9 2 18 9 3 27 9 4 36 9 5 45 9 6 54 9 7 63 9 8 72 9 9 81 9 10 90 వచ్చిందా. ఇప్పుడు అలా 19th టేబుల్ కూడా చూద్దాము. చూడండి, సింపుల్ ట్రిక్. మీకు 1 నుంచి 20 వరకు ఆడ్ నెంబర్స్ అన్ని వేసుకుంటూ రండి. 1 3 5 7 9 11 13 15 17 19. ఇప్పుడు మనకి 0 నుంచి 9 వరకు కూడా డౌన్ నుంచి వేసుకుంటూ వెళ్ళండి. 0 1 2 3 4 5 6 7 8 9. 19 1 19 19 2 38 19 3 57 19 4 76 19 5 95 19 6 114 19 7 133 19 8 152 19 9 171 19 10 190. ఓకే, ఇప్పుడు ఇంకా ట్రిక్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు 54 టేబుల్ ఇస్తే మనం ఏ విధంగా చేయాలి, 22 ఇస్తే ఏ విధంగా చేయాలి, 66 ఇస్తే ఏ విధంగా చేయాలి, 14th టేబుల్ ఇస్తే ఏ విధంగా చేయాలి, ఇలాంటి ట్రిక్స్ నేను చెప్తాను చూడండి. టేబుల్ 14th టేబుల్ ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ 14th టేబుల్ని మనం 1 టేబుల్ అండ్ నెక్స్ట్ 4 టేబుల్ రాసుకుంటామండి. 1 టేబుల్ యొక్క డిజిట్స్ ఏమొస్తాయండి. 1 టేబుల్ 4 టేబుల్ 1 1 1 1 1 2 2 1 3 3 1 4 4 అలా 10 వరకు రాసుకుంటూ వెళ్ళండి. 10. ఓకే, నెక్స్ట్ 4 టేబుల్ చూడండి. 4 1 4 4 2 8 4 3 12 4 4 16 4 5 20 4 6 24 4 7 28 4 9 4 8 32 4 9 36 4 10 40. ఓకే, రాసుకున్నారా. ఇప్పుడు ప్లస్ పెట్టుకోండి. ఇక్కడ మీకు నేను చెప్తా సింపుల్ ట్రిక్ అండి. ఇది ఒక ట్రిక్ తెలిస్తే 100 టేబుల్స్ మనం ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు 10 డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ 10 డిజిట్స్ అన్నీ కూడా ఇట్లా యాడ్ చేయండి. 10 డిజిట్స్ అన్నీ కూడా యాడ్ చేయండి. 1 నెక్స్ట్ 2 + 0 0 కదా, 3 + 1 4 4 + 1 5 5 + 2 7 5 + 2 7 6 + 2 8 7 + 2 9 8 + 3 11 9 + 3 12 10 + 4 14. ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నీ వేసేయండి. యూనిట్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ అన్నీ వేసేయండి. 4 8 2 6 0 4 8 2 6 14 అండి. చూడండి, 14 1 14 14 2 28 14 3 42 14 4 56 14 5 70 14 6 84 14 7 98 14 8 112 14 9 126 14 10 140. ఓకేనా. ఇట్లా 52 టేబుల్ కూడా ఇలాగే వేయొచ్చు, 66 టేబుల్ కూడా ఇలాగే వేయొచ్చు. అప్ టు 100 టేబుల్స్ మనం ఈ విధంగానే వేయొచ్చు అండి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ చూడండి, 52 టేబుల్ ఎలా చేస్తామో చూడండి. ఇప్పుడు 5 1 5 5 2 10 5 3 15 అలా వేసుకుంటూ వెళ్ళండి. 50 ప్లస్ కదా చేసుకుంటాం మనం, అందుకని డైరెక్ట్ ప్లస్ వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ యొక్క 2 టేబుల్స్ అన్ని వేయండి. 2 1 2 2 2 4 20. ఓకేనా. ఇప్పుడు 52 టేబుల్ చూద్దాం. 52 టేబుల్ ఏం చేస్తామండి, 10 యూనిట్స్లో ఉన్న 10 డిజిట్స్ అన్నీ కూడా ఏం చేసుకుంటాం, మనం యాడ్ చేసుకుంటాం. 10 డిజిట్స్ అన్నీ ఏం చేసుకుంటామండి, యాడ్ చేసుకుంటాము. ఓకేనా. 5 + 0
5, 10 plus 0, 10, 15 plus 0, 15, 20 plus 0, 20, 25 plus 1, 26, 30 plus 1, 31, 35 plus 1, 36, 40 plus 1, 41, 45 plus 1, 46, 50 plus 2, 52. నెక్స్ట్ ఇక్కడ నెంబర్స్ ఏంటి 2, 4, 6, 8, 0, 2, 14, 6, 8, 0. వచ్చిందండి. అర్థమైందా ఎంత ఈజీ ట్రిక్స్ అవి 52 టేబుల్ కూడా మనం ఈజీగా చేసేసారు. మనకి 10 టేబుల్స్ వస్తే చాలండి. ఎన్ని టేబుల్స్ అప్ టు 100 వరకు టేబుల్స్ అన్ని కూడా మనం ఈజీగా చేయొచ్చండి. అర్థమైందా? చూడండి 6 టేబుల్ యొక్క టేబుల్స్ అన్ని వేసుకోండి. 6 1 జా 6, 6 2 జా 12, 6 3 జా 18, 4 6 10 జా 60. నెక్స్ట్ 4 టేబుల్ 4 1 జా 4, 4 2 జా 8, 4 3 జా 12, 36, 4 10 జా 40. సో ఇప్పుడు ఏం చేస్తాం? ప్లస్ చేసుకుంటాం. చూడండి ఏ విధంగా ప్లస్ చేసుకుంటాము. ప్లేసెస్లో ఉన్న అన్ని కూడా మనం ఇప్పుడు ఏం చేసుకుంటామండి? యాడ్ చేసుకుంటాము. చూడండి 64 టేబుల్ ఎలా వస్తుందో చూడండి. 10 ప్లేసెస్లో ఉన్న అన్ని కూడా మనం యాడ్ చేసుకుంటాం. 6 plus 0 6, 12 plus 0 12, 18 plus 1 19, 24 plus 1 25, 30 plus 2 32, 36 plus 2 38, 42 plus 2 44, 48 plus 3 51, 54 plus 3 57, 60 plus 4 64. ఇప్పుడు ఇక్కడ యూనిట్ ప్లేసెస్ లో ఉన్నాయన్నీ కూడా వేసేసుకోండి. 4 8 2 6 0 4 8 2 6 0 640. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో. ఈ విధంగా మనం 1 to 100 టేబుల్స్ ఈజీగా వేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.